దోశలకి బియ్యం నానబెట్టడం మర్చిపోయారా? టెన్షనే పడద్దండి. కేవలం 10 నిమిషాల్లో ఇలా నానబెట్టుకొని దోశలు వేసుకుంటే సాఫ్ట్గా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు అనేది. అదే అండి ఈ సాఫ్ట్ బుడగల దోశ. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఇన్స్టెంట్ దోశ చేస్తున్నామండి. ఈ సాఫ్ట్ స్పాంజీ దోశకి 2 రకాల చట్నీలు చేసుకుంటే పొద్దున్న టిఫిన్ కైనా తినచ్చు, నైట్ డిన్నర్ కైనా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మన ఇన్స్టెంట్ దోశకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. రవ్వ అండి, ఇది ఉప్మా రవ్వ అండి. మామూలుగా మనం ఉప్మా చేస్తాం కదా, ఆ రవ్వ తీసుకున్నాను. మీడియం రవ్వ, ఇదే రవ్వ తీసుకోండి. దోశ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది. 1 గ్లాస్ రవ్వ, ఇక్కడ నేను వచ్చి గ్లాస్ తీసుకున్నానండి. మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, కాకపోతే సేమ్ మెజర్మెంట్ అండి. 1 గ్లాస్ రవ్వ, 1 గ్లాస్ అటుకులు, 1 గ్లాసు పెరుగు, ఇవి 3 ఒకే గ్లాస్ మెజర్మెంట్ అండి. అటుకులు బాగా కడుక్కునే వెళ్ళండి. ఇంకోటి అండి, ఇక్కడ నేను వచ్చి గట్టి అటుకులు తీసుకున్నాను. మీరు పేపర్ అటుకులు తీసుకున్నట్లయితే అది కూడా సేమ్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ వేసుకుందాము, అలాగే పెరుగు. ఇప్పుడు రవ్వ, పెరుగు, అటుకులు అన్నీ వేసాం కదండి, ఈ మూడింటిని బాగా కలుపుకుందాము. ఇది బాగా కలిపినామంటే కొంతసేపు నానుతుందండి. ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి, అప్పుడే మనకు బాగా నానుతుంది. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు మన దోశ స్పాంజీ లాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఇది నానుతూ ఉంటుందండి. నానే లోపల దీనికి కాంబినేషన్ అయినా ఒక పల్లీ చట్నీ, టమాటా చట్నీ, 2 చట్నీలు చేసుకుందామండి. దానికి చాలా బాగుంటుంది. టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. టమాటాలు 4, ఇక్కడ నేను నాటి టమాటాలు తీసుకున్నానండి. ఇలా బాగా మాగిందే తీసుకోండి. 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు, 7 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు 1 రెమ్మ. ముందుగా వీటిని కడిగి కట్ చేసుకుందామండి. ఇక్కడ ఎర్రగడ్డలు వచ్చి మరీ సన్నగా ఏం అవసరం లేదండి. మనం ఎలాగో చట్నీకే కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకుందాము. ఈ టమాటాలు ఈ మొదలు తీసేయండి. టమాటాలు కూడా ఇక్కడ నేను మీడియం సైజులో కట్ చేస్తున్నాను. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కదండి, ఈ సైజులో ఫాస్ట్గా మగ్గుతాయండి. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, దీన్ని వేయించుకుందామండి. మీరు ఎండుమిరపకాయలు బదులు పచ్చిమిరపకాయలు కావాలన్నా వేసుకోవచ్చండి. కాకపోతే ఎండుమిరపకాయలు వేసేదాని వల్ల కలర్ చాలా బాగుంటుందండి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, అలాగే టమోటా, ఇందులోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు, అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం ఉప్పు వేసినాం కదండి, ఫాస్ట్లో మగ్గుతుంది టమాటా అనేది. ఇంకొకటండి, ఇందులోనే మినపప్పు, పచ్చెనిపప్పు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేసుకుంటే కానీ ఆ ఫ్లేవర్ వేరే లాగుంటుందండి. ఇలా సింపుల్గా ఏమీ వేసుకోకుండా చేసుకుంటే కానీ అదిను చాలా బాగుంటుందండి. మీకు ఇప్పుడు సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా అయిపోయేలాగా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇప్పుడు వీటిని అంతా వేయించుకోవాలండి. టమాటాలు ఆల్రెడీ అర్ధం మగ్గిందండి, ఇంకా అర్ధం మగ్గితే సరిపోతుంది. ఇలా మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇంకొకటి అండి, ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుంటే కానీ రైస్కి చాలా బాగుంటుంది. మనం చేస్తున్నది టిఫిన్కి కదండి, కాబట్టి నేను చింతపండు వేస్తా లేదు. ఈ టమాటా పచ్చడిలో చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. పల్లీలు వేసి చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు, పుట్నాల పప్పు వేసి చేసుకోవచ్చు. అంతెందుకండి, మన నిలువు టమాటా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. ఆ నిలువు పచ్చడి కూడా నా స్టైల్లో చేసి చూపిస్తాను. అలానే మీరు చేసినట్లయితే సంవత్సరం పాటు నిలువు ఉండే టమాటా పచ్చడి మన ఇంట్లోనే ఉంటుంది. నేను పక్కా మెజర్మెంట్లో చేసి చూపిస్తానండి. అదే మెజర్మెంట్ ఫాలో అవ్వండి. మామూలుగా మనం బయట తీసుకునే దానికన్నా ఇంట్లో చేసుకునే నిలువు పచ్చడి ఎప్పుడు కావాలో అప్పుడు అట్లే ఫ్రెష్గాను చేసుకోవచ్చు. మీరు చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం అంతా మన బిజీ పీపుల్కి హ్యాపీగా ఒక పెరుగన్నం వేసుకున్న పచ్చడి వేసుకోవచ్చు. అలాగే సాంబార్ అన్నానికి బాగుంటుంది, అలాగే సైడ్ డిష్గా బాగుంటుంది. ఇంకొకటి అండి, మన దోశ ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి ఆ టమాటా నిలువు పచ్చడి. అది కూడా ఎలా చేయాలనేది నేను ఈ వారంలోనే చేసి మీకు చూపిస్తానండి. చూడండి బాగా మగ్గిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. ఇది బాగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి. ఇది చల్లారే లోపల మనం పల్లీ చట్నీ కూడా రెడీ చేసుకుందాం. పల్లీ చట్నీకి కూడా నేను పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు 2 వేయించుకుంటున్నానండి. ఇది కూడా సింపుల్గా అయిపోయే చట్నీ అండి. చాలా మంది నూనె పోసి వేయించుకొని చేస్తారండి పచ్చిమిరపకాయలు
వేయాలనేది. లేదండి ఇలా డ్రైగానే మన పల్లీలు వేయించేటప్పుడే పచ్చిమిర్చి వేయించినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది, టేస్ట్గానే ఉంటుంది. అలాగే మన వంటింట్లో పని కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. వీటిని కూడా చల్లారి పెట్టుకునేస్తామండి. పల్లీ చట్నీ, టమాటా చట్నీ, అలాగే దోసకి అంతా ఒకేసారి మిక్సీ పట్టేద్దాము. టమాటా చట్నీ బాగా చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకునేద్దాము. ఇందులో పుదీనా వేసుకున్నా కానీ బాగుంటుందండి, కాకపోతే ఆ ఫ్లేవర్ వేరే అవుతుంది. ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసామండి. ఉప్పు కానీ మనం వేయించేటప్పుడే వేసేసాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఇంత మెత్తగా ఉండాలండి, నీళ్ళు ఎక్కువ వేయద్దండి, ఇది గట్టిగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళే వేయలేదండి, మన టమాటాలో నేను తేమే ఇది. ఇప్పుడు పల్లీ చట్నీ కూడా మిక్సీకి వేద్దామండి. పచ్చిమిరపకాయలు చూడండి మనం డ్రైగానే వేయించాం కదా, ఇలా అవుతుంది. ఇప్పుడు అలాగే పల్లీలు, నేను పల్లీలకి ఎప్పుడు నేను పొట్టు ఎక్కువ తినండి. అలాగే 2 తెల్లగడ్డ పాయలు, కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత నీళ్ళు పోస్తానండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు, అలాగే నీళ్ళు. ఇలా కొద్దిగా మెదిగిన తర్వాత ఈ స్టేజ్లో వేయాలండి ఎర్రగడ్డ అనేది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. కొంచెం చిన్న ముక్కలుగా వేస్తున్నాను. అలాగే కొద్దిగా నీళ్ళు వేద్దాం. ఎర్రగడ్డ వేసినాక ఎక్కువ రుబ్బద్దండి, ఒకసారి అలా తిప్పి ఇలా ఆపేసినామంటే సరిపోతుంది. ఎందుకంటే ఎర్రగడ్డ అనేది సగం మెదిగి సగం మెదగకుండా ఉండేదాని వల్ల మనం తినేటప్పుడు ఎర్రగడ్డ అనేది పంటి కింద తగిలితే చాలా బాగుంటుందండి. అలాగే ఎర్రగడ్డ సగం మెదిగిన దానివల్ల టేస్ట్ అయితే అదిరిపోతుందండి. కాబట్టి నేను ఎప్పుడు ఇలానే వేస్తాను. చూడండి ఇవన్నీ రెడీ చేసుకునే లోపల మనకి పెరుగులో అటుకులు అలాగే రవ్వ అనేది బాగా నానిందండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేద్దాము. నీళ్ళు పోసుకోండి కొంచెము, ఎలాగో మనం కొద్దిగా నీళ్ళు వేస్తాం కదా, అప్పుడు రుబ్బేటప్పుడు వేసుకోండి, ఇంకా మెత్తగా అవుతుంది. మన దోస పిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో అట్లే రుబ్బుకోవాలండి నైస్గా. ఇందులో కొద్దిగా నీళ్ళు, అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు మెత్తగా రుబ్బుకుందామండి. చూడండి మన దోస పిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో అలానే రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఈనో సోడా వేస్తున్నానండి. ఎందుకంటే మనకు పిండి అనేది పులుసు పెట్టాం కదా, కాబట్టి ఈనో సోడా వేసేదాని వల్ల కొంచెం పిండి అనేది పులుపుగా వస్తుందండి. కాబట్టి మనం కొద్దిగా ఈనో సోడా వేస్తున్నాము. ఇందులోకి కొద్దిగా నీళ్ళండి. మన మామూలు దోశ పిండి ఉంటుంది కదండి, దానికంటే కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. చూసారా మన దోశ బ్యాటర్ కంటే ఇంకొంచెం గట్టిగా ఉందండి, ఇలానే ఉండాలి. అప్పుడే మన దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈనో సోడా వేసాం కదా, బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. మామూలుగా మనం దోశలు తినాలంటే ముందు రోజు బియ్యం నానపెట్టాలి కదండి. ఇంకా మీట ఆ పని లేకుండా పొద్దున్నే లేస్తేనే దోశలు చేసుకోవాలంటే ఇలా నానపెట్టామా రుబ్బామా దోశలు వేసుకున్నామా అన్నట్లు ఉంటుందండి. దోశలు కూడా అంత ఫాస్ట్గా చేస్తాం కదా అక్క, టేస్ట్ ఉంటుందా లేదని కూడా డౌట్ ఉండొచ్చండి. కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మన నార్మల్ దోశ టేస్ట్ దానికి ఉంటే ఈ దోశ టేస్ట్ అనేది దీనికి ఉంటుందండి, చాలా బాగుంటుంది. రెడ్ చట్నీ వైట్ చట్నీ అని 2 చట్నీలు ఇస్తారు కదండి. ఇలా దోశలు వేసేసి పిల్లలకి ఇలా 2 చట్నీలు పెట్టినామంటే హోటల్ స్టైల్లో ఉంది నాన్న అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనం ఎలా చెప్తే అలా వింటారండి మన పిల్లలు కూడా. చూడండి ఈ మాత్రం ఉండాలండి దోశ బ్యాటర్ అనేది, అప్పుడే మన దోశలు అనేది బాగా వస్తుంది. ఇంకోటి అండి, చాలా పల్చగా కలుపుకున్నట్లయితే మీరు పెనం మీద పోస్తేనే ఫుల్ స్ప్రెడ్ అయిపోతుందండి. అప్పుడు మన బుడగల దోశ అనేది మెత్తగా రాదు. కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోండి, అప్పుడే బాగుంటుంది ఈ స్పాంజీ దోశ. ఈ స్పాంజీ దోశ కూడా మనం 2 పక్కల కాల్చుకోమండి, ఒకే సైడే కాల్చుకుంటాం కాబట్టి దోశ అనేది కూడా కొంచెం లావుగా రావాలి. అలాగే చూడడానికి అట్లే మల్లెపూ లాగా ఉండాలి. అలాగే బుడగలుగా ఉంటే పిల్లలకి చూపించేటప్పుడు చూడండి దోశ ఎంత బాగుందో చూడడానికి అనేసి చూపించినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి పెనం అనేది కూడా బాగా ఉడికెక్కాలండి, అప్పుడే మనకు దోశలు అనేది బాగా వస్తాయి. ఇలా వేడెక్కిన తర్వాత మీరు ఎర్రగడ్డ తీసుకొని, నేనైతే గుమ్మడికాయ తీసుకున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేసుకొని ఇట్లా దుద్దుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దోశలు వేసుకుందామండి. ఇక్కడ నేను చిన్న గరిటె తీసుకున్నానండి, 2 గరిటెలు వేస్తున్నానండి. ఇంకోటి అండి, మీరు ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి, లైట్గా ఇలా చేయండి, అప్పుడే మనకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకోటి అండి, మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఆయిలే వేస్తున్నాను లైట్గా. ఒకవేళ మాకు ఆయిల్ వద్దక్క అనేటుంటే నాన్ స్టిక్ మీద వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెడుతున్నానండి. ఇలా మూత పెట్టేదాని వల్ల దోశ అనేది స్టీమ్ బాగా అవుతుందండి. అలాగే మన బుడగలు కూడా చాలా వస్తాయి. ఇప్పుడు దోశ చూద్దామండి. చూసారా దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం మూత పెట్టేదాని వల్ల స్టీమ్ అనేది బాగా అవుతుందండి దోశ. ఇప్పుడు దోశ తీసేద్దాము. చూడండి కింది సైడ్ కూడా ఎంత బాగా కాలిందో. మన నార్మల్ దోశ ఏ కలర్ వస్తుందో అట్లే వచ్చింది.
ఇప్పుడు ఈ దోశ తీయేస్తామండి. ఎక్కడ అంటుకోలేదండి మన పెనానికి కూడా, ఊరికే ఎలా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి బుడగలు అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకునేద్దాం. చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అలాగే దూదిలాగా ఉంది, మెత్తగా కూడా ఉందండి దోశ అనేది. ఇప్పుడు ఇలానే వేసుకుందాము. నేను ఇక్కడ చిన్న గరిటె కాబట్టి 2 గరిటెలు వేస్తున్నానండి. మీరు పెద్దది తీసుకున్నట్లయితే ఒకే గరిటె వేసుకోండి సరిపోతుంది. లైట్గా స్ప్రెడ్ చేయాలండి, ఎక్కువ చేయొద్దండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇలా సిమ్లోనే పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలండి. ఇప్పుడు దోశ తీయేద్దాము. చూడండి ఎక్కడ అంటుకోలేదండి. నేను గరిటె వేస్తూ ఉంటేనే పోతాను. చూసారా దోశ అనేది ఎక్కడ అంటుకోలేదు. చూడండి మన స్పాంజీ దోశ రెడీ అయిపోయిందండి. ఇలానే ఎన్ని దోశలైనా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. మీరు దోశ వేస్తేనే ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. మీరు లైట్గా చేసుకోండి స్ప్రెడ్ అనేది. ఎక్కువ చేసినట్లయితే మీకు బుడగలు రావు. ఈ స్పాంజీ దోశని సెట్ దోశ లాగా వేస్తేనే అండి అసలు సిసలైన టేస్టు. ఇప్పుడు దోశ చూద్దామండి. చూడండి దోశ అనేది పర్ఫెక్ట్గా అయింది. చూడండి ఎక్కడ మనకు అంటుకోలేదండి. చూసారా ఇప్పుడు తీయేద్దామండి. అలానే ఇంకొక దోశ వేసుకుందామండి. ఇంకొకటి అండి, మీరు నార్మల్ దోశలాగా కానీ స్ప్రెడ్ చేసుకున్నట్లయితే బుడగలు అనేది రాదండి, అలాగే స్పాంజీ లాగా ఉండదు. కాబట్టి మనకు కొంచెము లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చూడండి వేస్తేనే మన బుడగలు అనేది ఎలా వస్తుందో అలాగే మెత్తగా ఉంటుందండి దోశ. మన ఇంట్లో అత్తమామలు ఉన్నా కానీ ఈజీగా తినచ్చండి, అంత బాగుంటుంది. ఇంకొకటి అండి, మధ్యాహ్నం లంచ్ బాక్స్కి అయితే ఇది బాగోదండి. పొద్దున్న టిఫిన్కి వేడిగా తినచ్చండి. అలాగే నైట్ డిన్నర్ కూడా ఇలా వేడిగా దోశలు వేసుకున్నామంటే ఎంచక్క ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని తినచ్చండి, అంత బాగుంటుందండి. ఈ దోశ అయిపోయిందండి, తీయేద్దాము. ఇలానే మీరు ఎన్ని దోశలైనా వేసుకోవచ్చండి. ఇంకోటి అండి, మన దోశ పైన దోశ వేసాం కదా, ఎక్కడ అంటుకోలేదు. చూసారా చూడండి ఎక్కడ అంటుకోలేదండి, అలానే ఉంది దోశకు అనేది. చూడండి స్పాంజీ లాగా మెత్తగా ఉందండి. అలాగే మీరు ఇలా చేసినా కానీ అంటుకోదండి, ఎలా అయితే ఉంటుందో. ఇప్పుడు మడత పెట్టేశాను కదండి. ఇప్పుడు చూడండి ఈజీగా ఇలా అంటే అంతా వచ్చేసింది. చూసారా ఎక్కడనూ అంటుకోలేదండి, అంత స్పాంజీ లాగా మెత్తగా బాగుందండి. అలాగని ఈజీగానే తునుగుతుంది. చూసారా చూడండి ఈ స్పాంజీ దోశకి ఈ 2 చట్నీలు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇంకొకటి అండి, ఈ చట్నీకి మనం పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, చాలా బాగుంటుంది. ఈ వేడి స్పాంజీ దోశ మీరు ట్రై చేయండి. టిఫిన్కి కానీ డిన్నర్కి కానీ పర్ఫెక్ట్ ఐటమ్ అండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈజీగా క్షణాల్లో చేసుకోవచ్చండి ఈ సాఫ్ట్ దోశ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చూడండి ఇట్లా తుంచుతానే తునుగుతామని చూసారా. ఇప్పుడు 2 చట్నీలో ట్రై చేద్దామండి, అప్పుడే బాగుంటుంది. మనం మామూలుగా హోటల్కి పోతే రెడ్ చట్నీ వైట్ చట్నీ ఇస్తారు కదండి, అప్పుడు మనం ఆ 2 చట్నీలే చేసుకుని తినేటప్పుడు మనం కూడా ఇంట్లో ఇలా చేసుకుంటే ఎంత బాగుంది అనిపిస్తుంది కదా. అందుకండి 2 చట్నీలు చేశాను. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి. తింటా ఉంటే వెన్నెలా కరిగిపోతుందండి, అంత బాగుందండి ఈ చట్నీకి దోశకి. ఇప్పుడు రెడ్ చట్నీతో టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. ఒక్కొక్క చట్నీతో తింటేనూ బాగుంది, అలాగే 2 చట్నీలు కాంబినేషన్ చేసి తింటే అదిరిపోతా ఉందండి. ఈ దోశ మీరు ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.